అట్లా ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి గురుకులాలను బ్యాన్ చేయడము, ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి ఫారెస్ట్లో ఉన్నటువంటి ఖనిజాలతోటి అప్పటి భారతీయులు తయారు చేస్తున్నటువంటి ఫైనెస్ట్ ఐరన్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయకుండా కంట్రోల్ చేయడం, ఈ వరకు అన్ని బ్యాన్లు చేసేసి వ్యవస్థలలో ఇక్కడ ఉన్నటువంటి సొసైటీలో వృత్తులు లేకుండా చేశారు ఫస్ట్. తర్వాత అన్ని స్పిన్నింగ్ మిల్స్ని అప్పుడు అన్ని చేతితో నేసేవారు కదా పట్టు, దాన్ని బ్యాన్ చేసేసారు. అది బ్యాన్ చేసి ఇంగ్లాండ్లో ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువులను బట్టలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవారు. అందుకరికి విదేశీ వస్తు బహిష్కరణ అనే సిస్టమ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇండియాలో బట్టలు లేక కాదు, ఇండియాలో ఫైనెస్ట్ క్వాలిటీ బట్టలు కట్టుకుంటాక చేసేవారు. ఒక చట్టం తీసుకొచ్చేసి దీనికి బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసేసి చేతులు నరికేసారు, నేత కార్మికుల చేతులు నరికేసారు. దాదాపుగా ట్రేడర్స్ అంతా కొన్ని లక్షల మంది నేత కార్మికుల చేతులు నరికేసి, అంటే ఇక్కడ వాడు కుట్టద్దు, వానికి అలవాటు, అదొకటే పని వస్తుంది. చట్టం తీసుకొచ్చినా వాడు పని చేస్తుండు కాబట్టి చట్టం ఎవడైతే నేస్తాడో వాడిని చేయి నరకేస్తామని చెప్పేసి చట్టం తీసుకొచ్చి నలకరిసేసాడు. ఈ రకంగా తీసుకొస్తుంటే భారతదేశంలో రివోల్ట్ స్టార్ట్ అయ్యింది. తాంత్యా తోపే, రాణి లక్ష్మీబాయి వీళ్ళందరూ కలిసి కూడా రివోల్ట్ చేయాలి, ఈ బ్రిటిష్ యొక్క వీళ్ళను రివోల్ట్ చేసేసి వీళ్ళను తరిమి కొట్టాలి అనే ఆలోచనతోటి మీరట్ క్యాంటు, ఝాన్సీ క్యాంటు వీటిలలో ఒకటేసారి ఆర్మీ క్యాంట్ల మీద దాడి చేసి చంపేయాలి అని ప్లాన్ చేసుకొని 1857లో రివోల్ట్ చేసేసి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వీర సావర్కర్ దాన్ని అప్పటి ఉన్నటువంటి బ్రిటిష్లు, ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ యొక్క మానసిక పుత్రులు ఎవరైతే అప్పుడు ఉండానో ఇండియాలో, వాళ్ళందరూ దాన్ని సిపాయి మ్యూటినీ అన్నారు. అది మ్యూటినీ కాదు, ప్రథమ స్వతంత్ర సమరము 1857లో జరిగింది. ప్రథమ స్వతంత్ర సమరం అని వీర సావర్కర్ దాన్ని వర్ణించి దాని మీద ఒక పుస్తకం రాశాడు. అప్పటి నుంచి దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు 1857. 1857లో ఆ మీరట్, ఝాన్సీ ఎక్కడెక్కడైతే ఆర్మీ క్యాంట్స్ ఏర్పాటు చేశారో, కంటోన్మెంట్స్ బ్రిటిష్ వాళ్ళు, దాని మీద భారతీయులు చేసిన దాడి మీద వాళ్ళకు మొత్తం షాక్ అయిపోయింది. బ్రిటిష్ క్రౌను, బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ ఆఫీసర్లు, ఏంది ఇది ఒకటేసారి ఇట్లా రివోల్ట్ చేసేస్తే అది ఒక ప్రాంతంలో జరిగింది, భారతదేశం మొత్తం జరిగితే ఎట్లా, దీన్ని కంట్రోల్ చేయాలని ఏం చేయాలని మళ్ళీ టీబీ మేకాలని పంపించారు. వాడు ద మోస్ట్ ఫైనెస్ట్ ఆఫీసర్ ఉండే బ్రిటిష్ ఆఫీసర్, వాడికి ఎక్కడ ఏం చేయాలనో ఎక్కడ ఏం చేయొద్దు అని తెలుసు అని పంపించారు. వాడు మొత్తం సర్వే చేసి ఏం చెప్పిండంటే, భారతీయులకు ఇప్పటి వరకు లోకల్ చట్టాలు ఉండేవి, యూనిఫైడ్ మొత్తం భారతదేశానికి చట్టం లేదు. కాబట్టి ఏం చేయాలంటే మనమే కోడిఫైడ్ పీనల్ సెక్షన్స్ని కోడిఫై చేసి దాన్ని చట్టంగా రూపొందించి దీని మీద పెట్టేసేయాలి. ఇది చేస్తే ఈ శిక్ష, నువ్వు క్రౌన్కి బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తే ఈ శిక్ష, ఉరి శిక్ష, కాలాపని శిక్ష, ఈ రకమైన శిక్షలన్నీ కోడిఫై చేసుకుంటూ పీనల్ సెక్షన్స్ని బ్రిటిష్ పార్లమెంట్లో ఎనాక్ట్మెంట్ చేసినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ని 1860లో తీసుకొచ్చారు. ఎందుకు? 1857 లాంటి రివోల్ట్ మళ్ళీ జరిగితే, ఎక్కడన్నా స్వతంత్రం కోసం స్వతంత్ర సమరయోధులు పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని ఆదిలోనే నలిచేయాలి, వాళ్లకు పెద్ద పెద్ద కఠినమైన శిక్షలు విధించాలి. 25 సంవత్సరాల లైఫ్ ఇంప్రిజన్మెంట్, వీర సావర్కర్కి వేసినట్టు 2 లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసారు ఆ కాలాపనిలో, అటువంటి శిక్షలు విధించి డిమోరలైజ్ చేసి ఈ స్వతంత్ర పోరాటాన్ని తొక్కి పడేసేసేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసి తీసుకొచ్చిన చట్టం 1860లో తెచ్చిన ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ అంటాం. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులను చట్టం ద్వారా వాళ్ళని స్లేవ్స్ చేయడానికి, బానిసలుగా ఉంచుకోవడానికి తీసుకొచ్చిన చట్టం అది. దురదృష్టం ఏంటంటే 1860లో తీసుకొచ్చి 1857లో జరిగిన ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కి రిజల్ట్ 1860 ఇండియన్ పీనల్ కోడ్. మన దురదృష్టం ఏంటంటే ప్రపంచ చరిత్రలో మనం ఎక్కడన్నా చూసుకున్నా అంటే బ్రిటిషర్లు ఎక్కడెక్కడైతే ఎన్స్లేవ్ చేసారో, ఎక్కడెక్కడైతే ఏ దేశాలను ఫస్ట్ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ పేర్లు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు మార్చేసారు. నీ ఐడెంటిటీ నువ్వు గుర్తు లేకుండా నీకు చేసేసారు. మీ పేరు మహేందర్, మిమ్మల్ని మహేందర్ అని పిలవరు, ఏదో పేరు పెట్టి పిలిచేస్తారు, బానిస పేరు పిలుస్తారు. అరే బానిస అంటాడు, నీకు తెలియకుండా నువ్వు బానిస అని చెప్పేసి నీ డిమోరలైజ్ అయిపోయి నువ్వు వాడు చెప్పినట్టు వినాలి. కుక్కని తీసుకొచ్చి కుక్క పేరు పెట్టేస్తారు చూసినావా, అట్లా పేరు పెడుతూ బ్రిటిష్ వాడు ఏం చేసిండంటే ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేసిండు, వాళ్ళ లీగల్ సిస్టమ్ని చేంజ్ చేసిండు, వాళ్ళ యొక్క మొత్తం సిస్టమ్ని చేంజ్ చేసేసి వాళ్ళని ఎన్స్లేవ్ చేసి పెట్టారు. రివోల్ట్ వచ్చి వెలగొట్టిన తర్వాత ఎక్కడెక్కడైతే డికాలనైజ్ అయినాయో బ్రిటిష్ వాళ్ళ నుంచి, జపాన్ డికాలనైజ్ అయింది. జపాన్ చేసిన ఫస్ట్ పని ఏం తెలుసా అండి,
బ్రిటిషర్లు వాళ్ళని ఎన్స్లేవ్ చేసిన టైంలో తెచ్చిన చట్టాలను, ఎడ్యుకేషన్ సిస్టమ్ను, భాషను మొత్తాన్ని ఓవర్త్రో చేసినాయి, చెత్తకుండా పడేసినాయి. మొత్తం పడేసి జపాన్ ఏ రోజైతే స్వతంత్రం అయిందో ఆ రోజే వాళ్ళ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళే తయారు చేసుకున్నారు. వాళ్ళ లీగల్ చట్టాలను వాళ్ళే తయారు చేసుకున్నారు. వాళ్ళ భాషను ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఈరోజు జపాన్ ఎక్కడుంది? ప్రపంచంలో నంబర్ 1 కంట్రీస్లలో పోటీ పడుతుంది. జర్మనీలో కూడా అంతే. జర్మనీని ఎన్స్లేవ్ చేసినప్పుడు జర్మనీ కూడా ఎప్పుడైతే ఎన్స్లేవ్ అయిపోయి డికాలనైజ్ అయిందో అప్పుడు వాళ్ళ భాష, వాళ్ళ చట్టము, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుని వచ్చి ఇలా జర్మనీ కూడా నంబర్ 1 దేశం అయింది. భారతదేశం దురదృష్టం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కానీ బ్రిటిష్ వారి యొక్క మానస పుత్రులు ఉన్నారు ఇక్కడ ఉండి, లేదు ఇక్కడున్న చట్టాలను తీసేస్తే బ్రిటిష్ వాళ్ళు ఫీల్ అయిపోతారేమో. అప్పుడు చాలామంది డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారు వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసింది ఏంటంటే బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత మన చట్టాలు మనం తీసుకొచ్చాలి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తేవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి, బయటికి తీసుకురారు.